గెలుస్తాడు, ఏం చేసినంత గెలుస్తారు? రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి ఎకరా పొలానికి నీరు ఇవ్వాలి, ప్రతి ఎకరా పొలంలో పంట పండించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసి ఒక రైతుకి మేలు జరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎంచుకుంటారా? లేకపోతే పొలం కనిపిస్తే చాలు, ఎకరం కనిపిస్తే చాలు, అది ఎలా కొట్టేయాలి, దాని మీద ట్యాక్స్ ఎలా వేసి రైతులు ముక్కు పిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అని చెప్పి చూసే జగన్మోహన్ రెడ్డిని ఎంచుకుంటారా? అదొక్కటే ఏంటి, పోలవరం ప్రాజెక్టు మేము ఎంత కృషి చేసాం, చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేసి దాన్ని 72% కంప్లీట్ చేస్తే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తారో చెప్పగలుగుతారా క్లియర్గా? అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏ లెవెల్లో వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, 27,000 కంపెనీలు తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొన్న మీరు రిలీజ్ చేసుకున్న దాంట్లోనే 5,000 కంపెనీలు తీసుకొచ్చారని చెప్పారు. మరి ఆ కంపెనీలు ఎక్కడున్నాయో ఏంటో నీకు మీ ఎమ్మెల్యేలకే తెలియాలి. నీ బతుక్కే ఒక దిక్కు లేదు, నీ పొజిషన్కే ఒక దిక్కు లేదు. నిజంగానే కనుక నువ్వు నీకున్న టర్మ్లో ఒక మినిస్టర్గా ఉన్న టర్మ్లో నిజంగానే డెవలప్మెంట్ చేసి ఉంటే, ఎవరైతే నీకు ఓట్లు వేశారో నగిరి ప్రజలు వాళ్ళ కోసం నిజంగానే నువ్వు పనిచేసి ఉంటే ఈరోజు నీకు సర్వేలో 0 మార్కులు అయితే ఇవ్వరు. 0 మార్కులు ఇవ్వటమే కాకుండా నువ్వు ఎప్పుడెప్పుడు ఆ నగిరి వదిలి వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా వాళ్ళని టోల్ గేట్లు పెట్టి లేకపోతే ఆ ఆస్తులు కాజేసి కమిషన్లు కొట్టేసి అంతమందిని ఇబ్బంది పెట్టావు. అంటే నిన్ను అందరూ డైమండ్ క్వీన్ అనో ఏదేదో సోషల్ మీడియాలో అంటూ ఉంటారు. నీ కరెక్ట్ టర్మ్ ఏంటంటే కరప్షన్ క్వీన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా నీకు సీట్ ఇవ్వకపోయినా నిన్ను వాడుకొని వదిలేశాడని తెలిసినా నువ్వే కాదు, వాళ్ళ పార్టీలో సొంత ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చెల్లెమ్మకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ బావకి, లేకపోతే వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ బాబాయ్ కూతురికి జరగని న్యాయం నీకు జరిగిద్దని ఇంకా నమ్మి కూర్చుని మైకుల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకా విమర్శిస్తున్నావు చూడు, సిగ్గేస్తుంది, చూస్తే జాలేస్తుంది. రేపొద్దున ఇప్పుడు నువ్వు చూస్తున్నావు సొంత మీడియానే, సాక్షి మీడియానే నన్ను వదలట్లేదు, నా మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పి షర్మిల గారు చెప్పినట్టు, రేపొద్దున నీ బతుకి దిక్కేంటి? నువ్వు కనుక అడుగు బయట పెట్టి చూడు ఆ పార్టీ నుంచి, నీ మీద సోషల్ మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేసిద్ది, నీ మీద వీడియోస్ రిలీజ్ చేసిద్ది, నిన్ను, నీ పిల్లల్ని, నీ ఫ్యామిలీని మొత్తం బయటికి లాగకపోతే టీడీపీ పార్టీ అనుకున్నది జరగదు. శాండ్